జీవ మరణములు నే నాలుక వశములో ఉన్నాయి. జీవమును చూడగూరను ఉద్దేశించుచున్నావా? అయితే నీవు జీవమును గురిండిన మంచి మాటలు మాట్లాడు, ఒక అద్భుతమైన మాటలు మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఎదుటి వారి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరుడా, నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. జీవమును గురిండినటువంటి మాటలు నువ్వు మాట్లాడాలి. నాలుకలోనే జీవ మరణములను దేవుడు పెట్టి ఉన్నాడు. 141వ కీర్తనలో, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చాలా మంది అనర్గళంగా ఏది పడితే అది, ఎంత పడితే అంత మాట్లాడుతూనే ఉంటారు. దానికి ముగింపు అనేది ఉండదు. ప్రారంభమైంది స్టార్ట్, ముగింపు అనేది ఉండదు. ఏది పడితే అది, ఎంత పడితే అంత మాట్లాడుతూనే ఉంటారు. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఆపాలో కూడా వారికి తెలియదు, ఏ విషయాలు మాట్లాడాలో కూడా తెలియదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయములో 23వ వచనం చూద్దామా ఒకసారి? పరిశుద్ధ గ్రంథం, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఒక మాట వెడలుతూ ఉందంటే మొట్టమొదటిగా నోరు లోపల నుండి ఈ దంతాలను దాటి, పెదవులను దాటి వస్తూ ఉంది. ఈ 2 డోర్స్ను దాటేసి వస్తూ ఉంది. కానీ నీ నాలుకను, నోటిని భద్రం చేసుకో. నువ్వు జీవంను పొందగోరుచున్నావా? ప్రియమైన సహోదరుడా, నీ నాలుకను, నీ నోటిని భద్రం చేసుకో. నోటి ఫలము ద్వారా నువ్వు దీవించబడతావు, దాని ద్వారా పోషించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక అవయవములో ఉంచబడిన ప్రాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక చిన్న అవయవమైనను బహుగా అది అదిరిపడును, బహుగా అదిరిపడును. నాలుక చిన్ని అవయవమే, కానీ బహుగా అదిరిపడుతా ఉంది. ఈ నోరు, ఈ నాలుక 2 కాపాడుకుంటే నువ్వు జీవాన్ని పొందుకోగలుగుతావు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును.